అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అలాగే ఆయన మృతి చెందాడు. ఆయనతో పాటు ఆయన భార్య రాజీతో పాటు మరొక నలుగురు కూడా మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా అనే ఒక జిల్లాలో పూవర్తి అనే గ్రామానికి చెందిన వ్యక్తి హిడ్మా. ఆయన అసలు పేరు సంతోష్. హిడ్మా అలియాస్ సంతోష్ అని చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే ఈయన మావోయిస్ట్ పార్టీకి అట్రాక్ట్ అయ్యాడు. 17 ఇయర్స్ 17 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు పార్టీలో ఒక మైనర్గానే ఒక పార్టీలో జాయిన్ అయ్యాడు. మరియా అనే ఒక ట్రైబ్కి చెందిన అతను 7వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. కానీ అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇటు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గోండు, అలాగే కోయా, బెంగాలీ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోగలిగాడు. ఏ భాషలోనైనా చాలా ఫ్లూయెంట్గా అనర్గళంగా మాట్లాడేవాడు. సో ఆయన గురించి ఇంకొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నాడు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, అసలు ఈయన ఆకర్షితుడు చాలా చిన్న ఏజ్లోనే, ఇటు 17 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే ఇటు మావోయిజానికి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాడు. సో ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఆయన ఈ కమాండర్ లెవెల్కి వెళ్ళడానికి ఆయన జర్నీ ఏంటి అసలు? ఎస్ కళ్యాణ్, మనం ఒకసారి పూర్తి సారాంశం కనుక చూసినట్టు కనుక అయితే 16వ ఏటనే నేరుగా హిడ్మా మావోయిస్టు పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. వ్యవసాయ కుటుంబంలో ఉన్న హిడ్మా అప్పటికే తండ్రితో పాటు చాలా మంది మావోయిస్టు పార్టీ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేసిన పరిస్థితి. అయితే అనంతరం ఆ హిడ్మా అంచెలంచెలుగా నేరుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. అయితే ప్రధానంగా ఒక పెద్ద ప్రచారం ఉంటుంది. హిడ్మా కట్కం సుదర్శన్ అలియాజ్ రాజు దాదాకు సంబంధించిన ఒక ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. తన దగ్గరనే ట్రైన్ తీసుకున్నాడని కట్కం సుదర్శన్ సంబంధించి ప్రధానంగా జరుగుతుంది. అయితే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల లిస్ట్ లో కట్కం సుదర్శన్ కూడా ఒకడు. కట్కం సుదర్శన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన కట్కం సుదర్శన్ అని చెబుతుంటారు. అయితే దాదాపుగా 20 సంవత్సరాల పాటు తన దగ్గరనే ఓనమాలు నేర్చుకున్నట్టు తనకు ప్రాథమికంగా తెలిసింది. అయితే కట్కం సుదర్శన్ దగ్గర ప్రతి అంశంలో, అంటే ముఖ్యమైన అంశాల్లో తను క్రియాశీలక పాత్ర వహించాడు. అయితే ఏదన్నా స్కెచ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేది కాదు. పక్కాగా పార్టీ అప్పజెప్పిన అంశం ఏదైతుందో ఆ అంశానికి అనుగుణంగా నేరుగా ముందుకు వెళ్ళేటోడని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే BSF క్యాంప్స్ కావచ్చు, అదేవిధంగా భద్రతా బలగాల మధ్య జరుగున కాల్పుల్లో పక్కా ఒక స్కెచ్ చేసి ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదే తరుణంలో కట్కం సుదర్శన్ కు ప్రధానంగా దగ్గర వ్యక్తిగా మారిన పరిస్థితి. అయితే సుదర్శన్ తనకు పూర్తి స్థాయిలో కొంత మిలిటరీ మీద పట్టుంది కాబట్టి తనను అంచెలంచెలుగా ముందుకు పోయే విధంగా, అంటే ఒక సుదర్శనే కాకుండా శిక్షణ తరగతుల్లో పాఠ్యాంశాల్లో చాలా క్రియాశీలకంగా ఆసక్తిగా ముందుకు వెళ్తుండే అని చెబుతున్న పరిస్థితి. అయితే కొద్దిగా అంచెలంచెలుగా నేరుగా రాష్ట్ర దేశ స్థాయికి ఎదిగిన పరిస్థితి. ఇప్పుడు దండకారణ్యానికి సెక్రటరీ స్థాయికి ఎదగాలంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు తెలుసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇటు హిడ్మాకు ఆ ప్రాంతాల్లో, అంటే అబుజ్మట్ ప్రాంతంలో మంచి పట్టుందని చెబుతుంటారు. అందుకనే పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టారని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే దాని అనంతరం ఎవరిని నమ్మని హిడ్మా ఏ విధంగా ఈ యథార్థం జరిగిందనే కోణంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ కొనసాగుతున్న పరిస్థితి. దాంట్లో భాగంగానే ప్రధానంగా ఒక చర్చ కొనసాగుతుంది. ఇదంతా కూడా అంటే హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. అసలు హిడ్మా లాంటి ఒక పెద్ద నాయకుడు ఇంత ఈజీగా దొరకడం ఏంటి, అసలు హిడ్మా ఎలా దొరికాడు, హిడ్మా వెనకాల ఎవరున్నారు, హిడ్మా దగ్గర దాదాపుగా 250 మంది కోర్సు ఉన్న తరుణంలో, బెటాలియన్ నంబర్ 1 బెటాలియన్ గా పేరున్న తరుణంలో ఏ విధంగా ఈ ఎన్కౌంటర్ జరిగిందనే కోణంలో కూడా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు పువ్వర్తి స్వగ్రామంలో నేరుగా ముఖ్యమంత్రితో పాటు అమిత్ షా కేంద్ర మంత్రి కూడా వచ్చిన పరిస్థితి. వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలి, ప్రజలకు నేరుగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశం అందుబాటులో ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తాయని గతంలో చెప్పిన విషయం కూడా తెలిసింది. అయినప్పటికీ ప్రభుత్వానికే సవాల్ విసిరాడు, ప్రభుత్వానికి ఎదురు నిలిచాడు. సాయుధ పందనే ఫైనల్ అని చెప్పిన పరిస్థితి. నేను ఉద్యమాన్ని ద్రోహం చేయనని
ఆ చివరి వరకు పోరాటం చేశారని ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. దాని తర్వాత ఇటీవల కాలంలో ఒక జర్నలిస్టు, ముఖ్యమైన జర్నలిస్టు ద్వారా నేరుగా తను ఆ జనజీవన స్రవంతిలో కలుస్తాను, కానీ నాకు భద్రతా అంశంలో క్లారిటీ రావాలని చెప్పిన అని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ ఆ ప్రచారం ఏంటి అనే కోణంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల కాలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ టైగర్ కారిడార్లోని టైగర్ జిల్లాలో టైగర్ జోన్లో జరిగిన ఎన్కౌంటర్లో నేరుగా చనిపోయిన విషయం తెలిసిందే. ఆ చనిపోయిన అంశం అంతా కూడా ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో ఆయనతో పాటు 6 చనిపోయారు. తనతో పాటు తన భార్య కూడా రాజే ఉన్నట్టు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం నేరుగా నిన్న బాడీని వారు తన శవాన్ని నేరుగా తీసుకొని అక్కడి నుండి నేరుగా స్వగ్రామం పువ్వర్తి తీసుకెళ్లాలి. పువ్వర్తిలో ఇంతకు ముందే అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. కళ్యాణ్. రైట్ రవి నాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు హిడ్మా చనిపోయిన తర్వాత ఇటు మావోయిజంకి సంబంధించిన మిలిటరీ స్ట్రెంగ్త్ అనేదే పోయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా మనం చూస్తే మావోయిస్టులు అగ్రనేతలందరూ కూడా వాళ్ళంతా కొంచెం ఏజ్ అయిపోయింది, వాళ్ళంతా ఓల్డ్ ఏజ్లో ఉన్నారు. అండ్ రిక్రూట్మెంట్స్ అనేది స్లో అయిపోయింది. గతంలో మనం చూస్తే ఇనిషియల్గా మావోయిజం స్టార్ట్ అయిన కొత్తల్లో ఇటు యూనివర్సిటీస్కి సంబంధించిన విద్యార్థులను టార్గెట్ చేసి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరినీ ఈ మూవ్మెంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అనేది స్లో అయిపోయినాయి. సో ఒక రకంగా హిడ్మా లాంటి కమాండర్ వెరీ పవర్ఫుల్ ఆటోమేటిక్ వెపన్స్ యూజ్ చేస్తూ స్ట్రెంగ్త్ని యూజ్ చేస్తూ చేసిన అతని స్వగ్రామం గురించి కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే పువ్వర్తి అనే ఈ విలేజ్ ఏదైతే ఉందో ఇది సుక్మా జిల్లాకి సంబంధించి సుక్మా డిస్టిక్ ఇది. సో కింద ఇక్కడ పారేది గోదావరి, ఇక్కడ మనుగురు, అలాగే మనుగురుతో పాటు ఈ కాళేశ్వరంకి వెళ్ళే మేడారం, ఈ ఏరియాస్ అన్నీ ఇక్కడ గోదావరి పక్కనే, గోదావరి పరిసర ప్రాంతాల్లోనే ఇటు హిడ్మా ఉండేవాడు. ఇటు పైన బార్డర్ మనం చూసుకుంటే కనుక ఒరిస్సాకు సంబంధించిన బార్డర్ ఉండేది. సో ఈ పువ్వర్తి గ్రామంలోనే ప్రస్తుతానికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. అక్కడ తన భార్యకు సంబంధించిన అంత్యక్రియలు చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు భద్రతా బలగాలు అయితే ఎవరెవరు అటెండ్ అవ్వడానికి వస్తున్నారు, తెలంగాణ నుంచి కావచ్చు, ఇటు ఆంధ్ర నుంచి కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్జిఓస్ నుంచి, అలాగే ఎన్జిఓస్తో పాటు ఎవరైతే గతంలో కేసెస్ ఉండి మావోయిస్టులకు కనెక్ట్ అయ్యి ఎవరైతే కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని కూడా మానిటర్ చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసెస్ అన్నీ కూడా ఆపేశారు. సో హిడ్మా భార్య అంత్యక్రియలు కూడా ఇప్పుడు అక్కడ సీసీటీవీ కెమెరాస్ కావచ్చు పర్యవేక్షణ చేయడానికి అన్ని రకాలుగా కెమెరాస్ని యూజ్ చేసి మరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మావోయిజం స్ట్రెంగ్త్ అనేది వెపన్స్తో పాటు వాళ్ళు ఆ ఇన్సర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఆ వెపన్స్, ఆ ఇన్సర్జెన్సీ ఇవి 2 ప్రస్తుతానికి హిడ్మాతో పాటు ఎండ్ అయిపోయినాయా? 29 సంవత్సరాలు హిడ్మాని పట్టుకునే ప్రయత్నం చేశారు భద్రతా దళగాలు. 29 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత కోటి రూపాయల ఆయన పైన ఒక బౌంటీని కూడా పెట్టారు, 1 crore. ఆ బౌంటీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎండ్ అయిపోయినట్టు అనుకోవాలా? సో మొత్తం మీద హిడ్మా చావు ఇప్పుడు మావోయిజానికి ఎండ్ కాబోతుందని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. దాని కారణాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇటు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వయసు మీద పడుతుంది, వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ స్లో అయిపోయినాయి. ఐడియాలజికల్ డెప్త్ ఏదైతే ఉందో అది ఫేడ్ అయిపోతుంది ప్రస్తుతానికి. మావోయిజంకి సంబంధించిన ఐడియాలజీని ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న జెన్జీ, ఇప్పుడున్న మిలేనియల్స్ వాళ్ళెవరూ దాన్ని పట్టించుకోవట్లేదు. హిడ్మా ఎలిమినేషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద డెత్ ఆఫ్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఇట్ సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఆయన చావుని మనం ఇంకో రాగా చూడొచ్చు. మావోయిస్ట్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండియాలో కొలాప్స్ అయిపోయింది అనుకోవచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఏదైతే వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశారో దాంట్లో మేక్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. ఒక్కసారిగా దేశంలో ఆపరేషన్ కగార్ మావోయిస్టులను నిర్మూలించాలి 2026కి అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిందో దాన్ని సాధించేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద హిడ్మా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నదే. ఇటు పువ్వర్తి తన సొంత గ్రామానికి ప్రస్తుతానికి తన మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల మనం దాన్ని చూపించలేకపోతున్నాం. కానీ ప్రస్తుతానికి భద్రతా బలగాలు అలాగే ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా ప్రజలు అక్కడికి తరలి వస్తున్నారు.
దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.